గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 8th క్లాస్లో నుంచి థర్డ్ లెసన్ అయినటువంటి ప్యారా గాంవ్ అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రియమైనటువంటి గ్రామము, ఇష్టమైనటువంటి గ్రామము అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొదట మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, పిక్చర్ ఇచ్చాడు. ఆ పిక్చర్ని కనుక చూస్తే అదొక గ్రామం కనబడుతుంది, ఒక పల్లెటూరు కనబడుతుంది. ఇక్కడ చాలా ఇళ్ళు కనబడుతున్నాయి, మరియు ఇక్కడ రైతులు కనబడుతున్నారు, ఆవులు కనబడుతున్నాయి, ఎద్దులు కనబడుతున్నాయి, ఎడ్ల బండ్లు కనబడుతున్నాయి, ఇళ్ళు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి. ఇట్లా ఆ పిక్చర్లో మనకి చాలా కనబడుతున్నాయి. సరే, ఆ పిక్చర్ కింద క్వశ్చన్ ఆన్సర్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఏమి ఇచ్చాడో చూసుకోండి. इस चित्र में क्या क्या दिखाई दे रहा है. ఈ చిత్రంలో మనకి ఏం కనబడుతూ ఉన్నాయి? इस चित्र में एक गांव का दृश्य है. इसमें पेड़, घर, खेत, पशु, पक्षी, हल, बैल, किसान, बैलगाड़ी, कच्चा रास्ता आदि दिखाई दे रहे हैं. इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं. మనకి పైన ఇచ్చినటువంటి పిక్చర్లో ఏం కనబడుతూ ఉన్నాయి? इस चित्र में एक गांव का दृश्य है. ఈ చిత్రంలో మనకి ఒక గ్రామం యొక్క దృశ్యము, గ్రామం యొక్క వాతావరణం మనకి కనబడుతూ ఉంది. इसमें पेड़, అందులో చెట్లు కనబడుతున్నాయి. घर, ఇల్లు కనబడుతున్నాయి. खेत, పొలాలు కనబడుతున్నాయి. పశువులు కనబడుతున్నాయి. పక్షులు కనబడుతున్నాయి. హల్, నాగలి కనబడుతోంది. బైల్, ఎద్దులు కనబడుతున్నాయి. కిసాన్, రైతులు కనబడుతున్నారు. బైల్గాడి, ఎద్దుల బండి కనబడుతోంది. కచ్చా రాస్తా, మనకి ఆ మట్టి రోడ్డు అనేటువంటిది కనబడుతుంది. ఆది దికాయి దేనే హై, మొదలైనవి మనకి కనబడుతూ ఉన్నాయి. కౌన్ క్యా కర్ రహే హై, ఎవరెవరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ పిక్చర్లో అంటే, एक किसान हल चला रहा है, एक आदमी हल लेकर जा रहा है, एक आदमी बैलगाड़ी लेकर जा रहा है, कुछ बैल आराम कर रहे हैं, एक आदमी साइकिल चला रहा है, पक्षी उड़ रहे हैं. एक किसान हल चला रहा है, ఒక రైతు ఏం చేస్తున్నాడు, నాగలితో పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. ఏక్ ఆద్మీ హల్ లేకర్ జా రహా హై, ఇంకొక రైతు ఏం చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ నాగల్ని భుజం మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఏక్ ఆద్మీ బైల్గాడి లేకర్ జా రహా హై, ఇంకొక రైతు ఏం చేస్తున్నాడు, మనకి అక్కడ ఒక ఎద్దుల బండి మీద వెళ్తూ ఉన్నాడు. కుచ్ బైల్ ఆరామ్ కర్ రహే హై, కొన్ని ఎద్దులు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఏక్ ఆద్మీ సైకిల్ చలా రహా హై, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. పక్షి ఉడ్ రహే హై, పక్షులు ఏం చేస్తున్నాయి, ఎగురుతూ ఉన్నాయి. इस चित्र में तुम्हें कौन सा दृश्य सबसे अच्छा लगा और क्यों. మీకు ఈ కనబడుతున్నటువంటి పిక్చర్లో ఏ దృశ్యము చాలా బాగా నచ్చింది, ఎందుకు నచ్చింది? एक बैल पेड़ के नीचे आराम कर रहा है. यह दृश्य मुझे बहुत अच्छा लगा क्योंकि वह केवल घास खाकर हमारे लिए बहुत कुछ काम करते हैं. किसान के हर काम में बैल जरूरी है, इसलिए उसका आराम करना जरूरी है. ఇక్కడ మీకు పైన ఉన్నటువంటి ఈ చిత్రంలో ఏది మీకు బాగా నచ్చింది అంటే, ఇక్కడ ఏం నచ్చింది అంటున్నాడు, ఏక్ బైల్ పేడ్ కే నీచే ఆరామ్ కర్ రహా హై, ఒక ఎద్దు ఏం చేస్తుంది, చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. యహ దృశ్య ముజే బహుత్ అచ్చా లగా, ఈ సన్నివేశం నాకు, ఆ దృశ్యం నాకు చాలా నచ్చింది. क्योंकि वह केवल घास खाकर हमारे लिए बहुत कुछ काम करते हैं. ఏంటంటే అది కేవలం గడ్డిని మాత్రమే తిని మన కోసం అని చెప్పి అన్ని పనులని చేసి పెడుతుంది, చాలా పని చేస్తుంది. కిసాన్ కే హర్ కామ్ మే బైల్ జరూరీ హై, రైతుకి ప్రతి పనిలో కూడా ఈ ఎద్దులు అనేటువంటివి అవసరము. ఇస్లియే ఉస్కా ఆరామ్ కర్నా జరూరీ హై, అందువల్ల వాటిని మనము విశ్రాంతి ఇవ్వడం, బాగా చూసుకోవడం చాలా అవసరము. ఇది మనకి పిక్చర్ కింద ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. సరే, ఒక్కసారి లెసన్ని చదువుతాను, చూసుకోండమ్మా. रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं. गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपना गांव ले जाने के लिए आए. सब मिलकर सवेरे रेल से निकले. गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई. शाम तक गांव पहुंच गए.
वह हम स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे। गांव की हरियाली देखने लायक थी। बातों बातों में घर आ गया। दादी जी से मिले। दादी जी ने बहुत लाड प्यार किया। सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। रास्ते में बातें करते हुए, दादाजी देखो सामने कमलेश काका आ रहे हैं, इन्हें प्रणाम करो। दोनों ने कमलेश काका को प्रणाम किया। वे बच्चों को देखकर खुश हुए। रानी, कमलेश काका क्या काम करते हैं? दादाजी, वे लोहार है। वे लोहे का सामान जैसे खुरपी, पावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं। वह देखो दामोदर दादा का मकान। दामोदर दादा क्या काम करते हैं? दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं। बच्चों, तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं? कुम्हार कहते हैं ना दादाजी। दादाजी, शाबाश मेरी प्यारी रानी बेटी को तो सब कुछ पता है। वह देखो चंद्रैया चाचा का घर, वे कपड़े बुनते हैं। रानी, अच्छा दादाजी, कपड़ा बुनने वाले को क्या कहते हैं? दादाजी, कपड़ा बुनने वाले को जुलाहा कहते हैं। कपड़ा मशीन और हाथ दोनों से बनाते हैं। हाथ से बनाने को हाथ करगा कहते हैं। चंद्रैया चाचा के घर के पास ही बाबैया का घर भी है, वे बढ़ई का काम करते हैं। रमेश, दादाजी बढ़ई और क्या काम करते हैं? दादाजी, बढ़ई लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं। रानी, दादाजी वहाँ देखिए वे कौन है, वे क्या कर रहे हैं? दादाजी, हाँ बेटा, वे सोने चांदी का काम करते हैं। वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं। रमेश, दादाजी उस गली में देखिए लंबे लंबे बांस है, बांस से क्या क्या बनाते हैं? दादाजी, देखो बेटा, बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं। इन चीज़ों को बनाने वाले को बंसोर कहते हैं। रमेश, दादाजी आपका गांव बड़ा प्यारा है, यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं। दादाजी, हाँ बेटा, यहाँ सभी तरह के काम करने वाले रहते हैं। ये एक दूसरे की सहायता करते हैं और मिलजुल कर रहते हैं। वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं। रानी, दादाजी ये देखो कितने हरे भरे खेत हैं। दादाजी, हाँ बेटी, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं, अन्न उगाते हैं, हमारी भूख मिटाते हैं। इसलिए महात्मा गांधी जी ने कहा था, वास्तव में भारत गांवों में ही बसता है। हाँ दादाजी, आपने सही कहा, सच में गांव बहुत प्यारे होते हैं। ఇది మనకి ప్యారా గావ్ అనేటువంటి పాఠ్యాంశము. ఇక్కడ రాణి, దాదాజీ, రమేష్ అనేటువంటి 3 క్యారెక్టర్ల ద్వారా మనకి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక రాణి, రమేష్ అనేటువంటి ఇద్దరు పిల్లలు, అన్నా చెల్లెలు ఇద్దరు కూడా వాళ్ళ తాతగారి వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్తారనమాట. ఆ గ్రామానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ గ్రామాన్ని చూస్తారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వివిధ వృత్తుల పని వాళ్ళని చూస్తూ ఉంటారు. అక్కడ ఎవరెవరు ఏ పని చేస్తారు అనేటువంటిది తెలియచేయడమే మన యొక్క ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. మనం ఎంత చదువుకున్నా కానీ, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ మన యొక్క కుల వృత్తిని మనము పాటించాలి. ఆ కుల వృత్తి నేర్చుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి
కొన్ని కళలు, కొన్ని వృత్తులు మరుగున పడిపోకుండా ఉంటాయి. ఓకేనా? అందుకనే గ్రామాల్లో ఉన్నటువంటి ఆ వృత్తుల వాళ్ళని, ఆ కార్మికుల్ని అందరినీ కూడా ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. చూద్దాం ఒకసారి. రాణి और రమేష్ 8वीं कक्षा में पढ़ते हैं. రాణి మరియు రమేష్ 8th క్లాస్ చదువుతున్నారు. మీ క్లాసే. गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपना गांव ले जाने के लिए आए. వేసవికాలం సెలవులు, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఆ సెలవులకని చెప్పి తాతగారు వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళడానికి కోసం చెప్పి వచ్చారు. సబ్ మిల్కర్ సబేరే రైల్ సే నిక్లే. అందరూ కలిసి ఉదయాన్నే రైల్లో బయలుదేరారు. గాడి మే బడి బీడ్తి. ఆ ట్రైన్లో చాలా రష్ ఉందన్నమాట. ఫిర్ భీ జైసే తైసే బైఠనే కి జగహ్ మిల్ గయి. అలా కొంచెం సేపు చూసిన తర్వాత వాళ్ళకి కూర్చోవడానికి ప్లేస్ దొరికింది. షామ్ తక్ గాంవ్ పहुंच गए. వాళ్ళు సాయంత్రానికల్లా గ్రామం చేరుకున్నారు. వహాం స్టేషన్ కే పాస్ చాచాజీ బైల్గాడి లేకర్ తయార్ తే. వాళ్ళు గ్రామం చేరుకునేసరికి, వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని చేరుకునేసరికి ఏమైంది, వాళ్ళ బాబాయ్ ఏం చేశాడు, ఎద్దుల బండిని తీసుకొని రెడీగా ఉన్నాడు. బయలుగాడి కేతంకి కినారే చెల్లెలగి. ఆ ఎద్దుల బండి ఏం చేసింది, ఆ పంట పొలాల యొక్క అంచుల గుండా వెళ్తూ ఉందన్నమాట. మనం చూస్తూ ఉంటాం, ఎద్దుల బండిలో వెళ్తూ ఉంటే చుట్టుపక్కల ఉండేటువంటి ఆ పచ్చటి ఆ పంట పొలాల యొక్క దృశ్యాలు చూస్తూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. అదే ఈ పిల్లలు చూస్తూ ఉన్నారు. కేతం మే కిసాన్ కామ్ కర్ రహే తే. ఆ పొలాల్లో రైతులు పనులు చేస్తూ ఉన్నారు. పశు చర్ రహే తే. పశువులు మేపుతూ ఉన్నారనమాట. పశువుల్ని మేపుతూ ఉన్నారు. గాంవ్కి హరియాలి దేఖ్నే లాయక్ థీ. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పచ్చదనం చాలా చూడముచ్చటగా ఉంది. బాతోం మే ఘర్ ఆ గయా. దాదీజీ సే మిలే. మాట్లాడుతూనే మాటల్లోనే వాళ్ళు ఇంటికి వచ్చేసారు. దాదీజీ సే మిలే. వాళ్ళ నాయనమ్మని కలిశారు. దాదీజీనే బహుత్ లాడ్ ప్యార్ కియా. వాళ్ళ నాయనమ్మ వాళ్ళతో చాలా ప్రేమగా నడుచుకుంది, చాలా ప్రేమగా చూసుకుంది. సవేరే దోనోం దూద్ పీకర్ దాదాజీ కే సాత్ గాంవ్ ఘూమ్నే నిక్లే. ఉదయాన్నే ఆ రాణి రమేష్ ఆ ఇద్దరు పిల్లలు కూడా పాలు తాగేసి ఏం చేశారు, దాదాజీకే సాత్ గాంవ్ ఘూమ్నే నిక్లే. తాతగారితో పాటు ఆ గ్రామాన్ని చూడ్డానికని చెప్పి వెళ్ళారు. రాస్తే మే బాతింగ్ కర్తే హుయే. దారిలో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. దాదాజీ తాతగారు అంటున్నారు, దేకో సామ్నే కమలేష్ కాకా ఆ రహే హై, ఇన్హే ప్రణామ్ కరో. చూడు, ఆ ఎదురుగుండా కమలేష్ కాకా ఇల్లు వస్తుంది, ఆయనకి నమస్కారం చేయండి అని చెప్పి చెప్పారనమాట. ప్రణామ్. दोनों ने कमलेश काका को प्रणाम किया. वे बच्चों को देखकर खुशी है. వాళ్ళిద్దరు కలిసి నమస్కారం అని చెప్పి నమస్కారం చేశారు. ఆయన చాలా సంతోషించాడనమాట. రాణి కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై. రాణి అడుగుతుంది, కమలేష్ కాకా ఏం పని చేస్తారు. ఓకే. दादाजी वे लोहार है. वे लोहे का सामान जैसे कुर्पी, पावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं. वह देखो दामोदर दादा का मकान. ఏం చేస్తారు అంటే ఆయన లుహార్, కంసాలి, ఇనుముతో సామాన్లు తయారు చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు, పారలు చేస్తారు, గొడ్డళ్ళు తయారు చేస్తారు, గుణపాలు తయారు చేస్తారు, ఇనుప సామాన్లన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తారు. అటువైపు చూడు, అక్కడ దామోదర్ తాత మకాన్, అక్కడ దామోదర్ దాత ఇల్లు ఉంది, అది చూడండి. రమేష్ దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై. దామోదర్ దాదా ఏం పని చేస్తారు అని చెప్పి అడిగాడు అనమాట. రమేష్ అడిగిన దానికి తాతగారు దాదాజీ ఏమని చెప్తున్నాడు. दामोदर दादा गांव वाले के लिए मिट्टी के बर्तन जैसे गड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं. बच्चों तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं. हाँ, दामोदर दादा गांव वाले के लिए मिट्टी के बर्तन. దామోదర్ తాత గ్రామస్తుల కోసం అని చెప్పి మట్టితో
కుండల్ని తయారు చేస్తాడు, కూజాల్ని తయారు చేస్తాడు, చిన్న చిన్న మట్టి పాత్రల్ని బొమ్మల్ని తయారు చేస్తాడు. బచ్చా తుమ్హే పతా హై, పిల్లలు మీకు ఈ విషయం తెలుసా? మట్టితో బొమ్మల్ని మట్టితో సామాన్లు చేసే వాళ్ళని ఏమంటారు? రాణి కుమ్హార్ కాతే హైనా దాదాజీ, కుమ్మరి వాళ్ళు అంటారు కదా తాతగారు అని చెప్పి అందనమాట. దాదాజీ షబ్బాష్, మేరీ ప్యారీ రాణి బేటీ కో తో సబ్ కుచ్ పతా హై. నా చిన్న అమ్మాయి అయినటువంటి ఆ రాణికి ఎన్ని పెద్ద పెద్ద విషయాలు తెలుసు కదా అని చెప్పి అన్నాడనమాట. రాణి దాదాజీ వహ దేకో చంద్రయ్య చాచా కా ఘర్, వే కపడే బున్తే హై. అక్కడ చూడు, అక్కడ చంద్రయ్య చాచా ఇల్లు వస్తుంది, ఆయన బట్టల్ని నేస్తారు. కపడే బున్తే హై, బట్టల్ని నేస్తారు. రాణి అచ్చా దాదాజీ కపడా బున్నే వాలే కో క్యా కహతే హై. తాతగారు మరి బట్టల్ని తయారు చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు? दादाजी कपड़ा बुनने वाले को जुलाहा कहते हैं, कपड़ा मशीन और हाथ दोनों से बनाते हैं. బట్టలు నేసే వాళ్ళని జులాహా అని చెప్పి పిలుస్తారు. చేనేత కార్మికులు నేసేవాళ్ళు అంటారు. కపడా మెషిన్ ఔర్ హాత్ దోనో సే బనాతే హై, బట్టలు మెషిన్ల ద్వారా మరియు చేతితో రెండు రకాలుగా కూడా చేస్తారు. హాతోన్ సే బనానే కో హాత్ కర్గా కాతే హై, చేతితో చేసేటువంటి వాటిని మగ్గాలతో చేస్తారు. చేతితో మగ్గం మీద ఆ బట్టలు తయారు చేస్తారు. चंद्रैया चाचा के घर के पास ही बाबैया का घर भी है, वे बढ़ई का काम करते हैं. ఈ చంద్రయ్య చాచా ఇంటికి దగ్గరలోనే బాబయ్య ఇల్లు కూడా ఉంది. వే బడయి కా కామ్ కర్తే హై, ఆయన కార్పెంటర్ పని చేస్తాడు. రమేష్ దాదాజీ బడయి ఔర్ క్యా కామ్ కర్తే హై. తాతగారు మరి కార్పెంటరు ఆ బడయి ఏం పనులు చేస్తారు? दादाजी बड़ई लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. बड़ई वड्रंगी लकड़ी से आ कलपतो हल, खिड़की, दरवाजी, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. నాగల్ని చేస్తారు, కిటికీలు తయారు చేస్తారు, మరియు డోర్లు తయారు చేస్తారు, మరియు ఎద్దుల బండి తయారు చేస్తారు. ఇలా రకరకాలైనటువంటి వస్తువులన్నిటినీ కూడా చేస్తారు. మనందరికీ తెలుసు కదా కలపని ఉపయోగించి ఏం సామాన్లను తయారు చేస్తారు అనేది. రాణి దాదాజీ వహాం దేకియే, వే కౌన్ హై, వే క్యా కర్ రే హై. తాతగారు అటువైపు చూడండి, వాళ్ళు ఎవరు, ఏం పని చేస్తారు? హా బేటా వే సోనే చాందీ కా काम करते हैं, वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं. అవును అమ్మాయి, వాళ్ళు బంగారము వెండితో రకరకాలైనటువంటి ఆభరణాలు తయారు చేస్తారు, ఉంగరాలు తయారు చేస్తారు, నగలు తయారు చేస్తారు, గాజులు తయారు చేస్తారు. ఇలా రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ కూడా తయారు చేస్తారు. రమేష్ దాదాజీ उस गली में देखिए लंबे लंबे बांस है, बांस से क्या काम बनाते हैं. తాతగారు మీరు ఆ సందులో చూడండి, పెద్ద పెద్ద బొంగులు ఉన్నాయి, మరి ఆ బొంగులతో ఏం తయారు చేస్తారు? ఓకే दादाजी देखो बेटा बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. इन चीज़ों को बनाने वाले को बंसोर कहते हैं. చూడు బాబు, బాన్స్ సే టోకరీ, జూలే, కిలౌనే ఆది బనాతే హై. మనకి ఆ బొంగులతో గంపలు తయారు చేస్తారు, బుట్టలు తయారు చేస్తారు, ఉయ్యాళ్ళు తయారు చేస్తారు, రకరకాలైనటువంటి ఆట బొమ్మల్ని వస్తువులన్నింటినీ కూడా తయారు చేస్తారు. ఇన్ చీజంకో బనానే వాలేకు బన్సోర్ కహతే హై. అలా వెదురుతో పనిముట్లు చేసేటువంటి వాళ్ళని, వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళని బంసోర్ అని పిలుస్తారు. తర్వాత రమేష్ दादाजी आपका गांव बड़ा प्यारा है, यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. తాతగారు నాకు మీ గ్రామం చాలా నచ్చింది. యహాంతో సభీ తరకే కామ్ కర్నే వాలే రహతే హై. ఇక్కడ అన్ని రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు ఉన్నారు. काम करने वाले रहते हैं. हाँ बेटा, ये हम सभी तरह के काम करने वाले रहते हैं. ये एक दूसरे की सहायता करते हैं और मिलजुल कर रहते हैं.
అవును బాబు, ఇక్కడ అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. और मिलजुल कर रहते हैं, కలిసిమెలిసి జీవిస్తారు. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తుల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చెందడంలో వాళ్ళ వాళ్ళ పాత్రని వాళ్ళు పోషిస్తూ ఉంటారు. ఓకే. దాదాజీ ఏ దేకో కిత్నే హరే భరే కేత హై. తాతగారు ఇటువైపు చూడండి, ఇవి ఈ పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో కదా. హా బేటీ, ఇన్ కేతోं को हरा भरा बनाने के लिए కిసాన్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై. అవునమ్మా, ఈ పొలాలు ఇంత పచ్చగా ఉండడం కోసం అని చెప్పి రైతులు పగలు రాత్రి అనకుండా కష్టపడుతూ ఉంటారు. అన్ని ఉగాతే హై, ఆహారాన్ని పండిస్తూ ఉంటారు. హమారీ భూక్ మిటాతే హై, మన యొక్క ఆకలిని తీరుస్తారు. ఇస్లియే మహాత్మా గాంధీజీ నే కహా థా, వాస్తవ మే భారత్ గాంవోं में ही बसता है. అందువల్లనే మహాత్మా గాంధీ గారు ఏమన్నారు అంటే, నిజానికి నిజమైనటువంటి భారతదేశం గ్రామాల్లోనే మనకి కనబడుతుంది అని. హా దాదాజీ, ఆప్నే సహీ కహా, సచ్ మే గాంవ్ బహుత్ ప్యారే తే హై. అవును తాతగారు, మీరు చాలా బాగా చెప్పారు. గ్రామాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు చాలా నచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మనకి ప్యారా గాంవ్ పాఠ్యాంశం అమ్మ. ఓకేనా, ఇది అందరూ కూడా నేర్చుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే అమ్మా.